మనం బ్రతికేస్తున్నాం అనుకుంటున్నాం కానీ నిజానికి ఒక పెద్ద భ్రమలో ఊపిరి పీల్చుకుంటున్నాం. పొద్దున్నే లేవగానే ఫోన్ చూస్తాం, రాత్రి పడుకునే వరకు ఏదో ఒకటి సంపాదించాలని, ఇంకెవరిలాగో కావాలని చెప్పేసి ఆరాటపడతాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇన్ని చేస్తున్నా సరే మీ మనసు లోపల ఒక తెలియని వెల్తి, ఒక అసంతృప్తి ఎందుకు ఉంటున్నాయి? ఎందుకంటే మీరు బయట ప్రపంచాన్ని జయించాలని చూస్తున్నారు కానీ మీ లోపలున్న అసలైన మనిషిని పట్టించుకోవట్లేదు. రామకృష్ణ పరమహంస గారు ఒక మాట అనేవాళ్ళు, చెరువులో నీళ్లున్నాయి కానీ వాటిపైన నాచు పేరుకుపోయింది. ఆ నాచుని పక్కకి నెడితేనే మీకు స్వచ్ఛమైన నీళ్లు కనిపిస్తాయి. అలాగే మీ చుట్టూ ఉన్న కోరికలు, ఈ అహంకారం అనే నాచు మీలోని అసలైన శక్తిని కప్పేసింది. ఈ రోజుల్లో మన యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య క్లారిటీ లేకపోవటం. ఏం కావాలో తెలియదు కానీ అంతా కావాలి, అర్జెంటుగా పరిగెత్తాలి, ఎక్కడికో తెలియదు. మీరు ఒక రోబోలో మారిపోయారు. తింటున్నారు, పడుకుంటున్నారు, పనిచేస్తున్నారు కానీ ప్రాణం లేదు. మీ ఆలోచనల మీద మీకు కంట్రోల్ కూడా లేదు. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి బాధపడతారు, ఇంకెవరో పొగిడారని చెప్పేసి మురిసిపోతారు. ఇదే జీవితం. పరమహంస గారు చెప్పినట్లు గాలిపటం గాల్లో ఎగురుతుంది కానీ దాని దారం మాత్రం యజమాని చేతిలోనే ఉంటుంది. మీ దారం ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉందా లేక ఈ సమాజం చేతిలో ఉందా? నిజం ఏంటంటే మనం ఒక కాంక్రీట్ జంగిల్లో ఉంటూ మనల్ని మనం మర్చిపోయాం. మీరు కళ్ళు తెరిచి ఉన్నా నిద్రపోతున్నారు. పరమహంస గారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పేవారు. ఒక తాబేలు నీళ్ళల్లో ఉన్నా, నేల మీద ఉన్నా తన కాళ్ళని తలని లోపలికి లాగేసుకోగలదు. కానీ మీరు చిన్న కష్టానికే విరిగిపోతున్నారు, చిన్న సుఖానికే ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. మీ ఇంద్రియాల మీద మీకు పట్టులేదు. మీరు బానిసలు, మీ కోరికలకి, మీ ఎమోషన్స్కి నిజమైన బానిసలు. ఇదే ఒక మనిషిలోని అసలైన సమస్య. అసలు మనకి గందరగోళం ఎందుకు వస్తుందో తెలుసా? ఎందుకంటే మనం మన అహంకారాన్ని ఐడెంటిటీ అనుకుంటాం. మీరు వేసుకున్న బట్టలు, మీ బ్యాంక్ బ్యాలెన్సు, మీ హోదా అవే మీరు అని చెప్పేసి గట్టిగా నమ్మేస్తుంటారు. రామకృష్ణ పరమహంస గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. నీరు ఎప్పుడు పల్లానికే ప్రవహిస్తుంది. అంటే ఎక్కడైతే అహంకారం ఉండదో, ఎక్కడైతే తగ్గడం తెలుస్తుందో అక్కడికే జ్ఞానం వస్తుంది. కానీ మనం కొండ మీద నిలబడి ఆకాశాన్ని అందుకోవాలనుకుంటాం. గాలి నిండిన బంతిని నీళ్ళల్లో నొక్కి పెడితే అది పైకి తన్నుకొస్తుంది కదా. మీ అహంకారం కూడా అంతే. అది మిమ్మల్ని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనివ్వదు. మీరు కరెక్ట్గా గమనిస్తే ఈ జనరేషన్లో డిప్రెషన్ ఎందుకు ఎక్కువ అవుతుంది? ఎందుకంటే మనం ఉన్నదాన్ని చూడటం మానేసి లేని దానికోసం ఏడుస్తున్నాం. పరమహంస గారు ఒక చిన్న కథ చెప్పారు. అదేంటంటే ఒక అతను బాగా ఇష్టపడి ఒక కారును కొనుక్కున్నాడు. తన జీతం మొత్తం పోగేసుకొని ఒక అందమైన కారును కొనుక్కున్నాడు. తనకి ఆ కారు అంటే చాలా ఇష్టం. ఇంట్లో పడుకున్నా సరే బయట కారు ఎలా ఉందో అని చెప్పేసి తను టెన్షన్ పడుతూ ఉండేవాడు. అందుకని ఆ కారు మీద పట్టగప్పాడు. ఆ తర్వాత దానికి లాక్ వేసాడు. దాన్ని ఎవరైనా దొంగలిస్తారని చెప్పేసి చైన్ కూడా కట్టాడు. కాకపోతే లోపల పడుకున్న తర్వాత అసలు ఇలాంటి కారు ఈ ఏరియాలో ఎవ్వరికీ లేదు కదా, అందరూ నా మీద కుళ్ళుపడి ఆ కారుని ఏదో ఒకటి చేస్తారేమో అని చెప్పేసి తనలో తాను అనుకుంటూ సరిగా నిద్ర కూడా పట్టేది కాదంట. సో ఇక్కడ ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే మీ దుఃఖానికి కారణం మీ కోరికని వదిలేయటం మీకు చేత కాకపోవటం. మనిషికి కోరికలు ఉండాలి, కాకపోతే టైం వచ్చినప్పుడు ఆ కోరికను కూడా వదిలేసేంత ఆలోచన విధానం ఉండాలి. నిజమేంటంటే మీకు సత్యం పట్ల ఆకలి లేదు. ఏదో పైపైన మెరుగులు చూసి మురిసిపోతున్నారు. మీరు ఒక బొమ్మల షాపులో ఉన్న చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తున్నారు. పరమహంస గారు చెప్పేవారు, పిల్లవాడు బొమ్మలతో ఆడుకున్నంతసేపు వాడికి అమ్మ గుర్తు రాదు. ఎప్పుడైతే ఆ బొమ్మలు విరిగిపోతాయో, ఆ ఆట విసుగు కొడుతుందో అప్పుడు అమ్మ కోసం ఏడుస్తాడు. మనం కూడా అంతే. ఈ లోకంలో ఉన్న తలతలాలు చూసి అసలైన నిజాన్ని మర్చిపోయాం. మీకు క్లారిటీ ఎందుకు రావడం లేదంటే మీరు నిరంతరం ఏదో ఒక శబ్దంలో, ఏదో ఒక హడావిడిలో ఉంటున్నారు కనుక మీకు జీవితం మీద క్లారిటీ రావట్లేదు. అందులోని మీరు నిశ్శబ్దాన్ని భరించటం చేతగాని వాళ్ళు అయిపోయారు. అందుకే మీకు సమస్యలు ఎక్కువైపోయాయి. నిజం చెప్పాలంటే కాసేపు ఫోన్ని, కాసేపు ఉద్యోగాన్ని, కాసేపు ఫ్రెండ్స్ని, కాసేపు ఈ టీవీలని, లేకపోతే మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఏదైనా అవ్వచ్చు, వీటన్నిటిని పక్కన పెట్టి మీరు రోజులో ఎంతసేపు ఒంటరిగా కూర్చోగలుగుతున్నారో చెప్పండి. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోలేరు. అలా కూర్చుంటే దాన్ని విపసన అంటారు. సో మనిషి అనేవాడు ఏదో ఒక గందరగోళంలో ఉంటున్నప్పుడు ఆ మనిషి ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతాడు? కాసేపు ఉద్యోగం, కాసేపు ఫోను, కాసేపు ఫ్రెండ్స్, కాసేపు సినిమా, కాసేపు టీవీ,
ఒక్క రోజులో ఒక మనిషి ఇంత ఇన్ఫర్మేషన్ ని బ్రెయిన్ లోకి పంపించిన తర్వాత అతను నిజంగా ప్రశాంతంగా ఎలా ఉంటాడు? ఆ ప్రశాంతత కోసం మళ్ళీ మందు, సిగరెట్ అని చెప్పేసి ఇంకా రకరకాల అలవాట్లు. సో మీరు ఒంటరిగా ఒక 10 నిమిషాలు కూడా కూర్చోలేకపోవడమే మీకున్న అతిపెద్ద సమస్య. అందులోనూ అలా కూర్చొని ఆలోచించలేకపోవడం వల్లే మీకు సమస్యలు వస్తున్నాయి. మీరు నిజంగా మారాలంటే ముందు మీ లోపల ఒక తుఫాను మొదలవ్వాలి. అలా తుఫాను మొదలవ్వాలంటే నీళ్లు లేని చేప ఎలా తల్లడిల్లుతుందో నువ్వు నీ లక్ష్యం కోసం అంత తల్లడిల్లిపోవాలి. నీ లక్ష్యం డబ్బులు సంపాదించడం అయితే నువ్వు జీవితంలో ప్రశాంతంగా ఉండవు. బేసికల్ గా డబ్బు సంపాదించడమే జీవిత లక్ష్యం అయితే ఆ లక్ష్యానికి ఒక ఎండింగ్ అనేది ఉండదు. సో ఎండింగ్ లేని లక్ష్యం కోసం ఎంతకాలం కష్టపడతావంటే చచ్చిపోయేంత వరకు కష్టపడుతూనే ఉంటావు. కానీ ఒక క్లియర్ లక్ష్యాన్ని పెట్టుకొని దానికోసం నువ్వు కష్టపడితే నువ్వు అనుకున్న పొజిషన్ కి రీచ్ అయితే నువ్వు వద్దన్నా సరే డబ్బులు వస్తూనే ఉంటాయి. కాబట్టి లక్ష్యం కోసం కష్టపడతారా, డబ్బుల కోసం కష్టపడతారా అనేది మీ చాయిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు క్లారిటీ రావాలంటే వడపోత అనేది నేర్చుకోవాలి. పరమహంస గారు చెప్పినట్లు పాల హంస లాగా ఉండాలి. అంటే పాలు నీళ్లు కలిపితే హంస కేవలం పాలను మాత్రమే తాగి నీళ్లను వదిలేస్తుంది కదా, అలాగే ఈ సమాజంలో పనికిరాని చెత్త చాలా ఉంటుంది. అందులో మీకు ఏది అవసరమో అది మాత్రమే తీసుకోవడం నేర్చుకోండి. ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని మార్చడం మీ వల్ల కాదు, కానీ మిమ్మల్ని మీరు మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉంది. పరమహంస గారు చెప్పినట్లు నలుగురితో కలిసి ఉండండి, కానీ మీ మనసు మాత్రం మీ లోపలే ఉంచుకోండి. ఒక నౌక నీళ్ళలో ఉండొచ్చు, కానీ నీళ్లు నౌకలోకి రాకూడదు. సో నీళ్లు నౌకలోకి వస్తే మునిగిపోతుంది. మీరు కూడా ఈ లోకంలో ఉండండి, సంపాదించండి, ఎంజాయ్ చేయండి, కానీ ఆ లోకాన్ని మీ తల లోపలికి రానివ్వకండి. ఎప్పుడైతే మీరు దేనికి అంటుకోకుండా బతకడం నేర్చుకుంటారో అప్పుడే మీరు సమస్యల వల నుంచి బయటపడతారు. ఇంకా అసలు విషయానికి వద్దాం. మీరు సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేసినట్లు జీవితాన్ని మెరుగుపరుచుకోలేరు. దీనికి ఒక డిసిప్లిన్ కావాలి, ఒక విజన్ కావాలి. రామకృష్ణ గారు ఒక అద్భుతమైన మాట అనేవాళ్ళు, అగ్గిపెట్టెలో 100 పుల్లలుండొచ్చు, కానీ అగ్గిపెట్టెకి గీస్తేనే నిప్పు రాల్చుకుంటుంది. అలాగే మీ దగ్గర ఎన్ని డిగ్రీలున్నా, ఎన్ని తెలివితేటలున్నా మీరు దాన్ని యాక్షన్లోకి మారిస్తేనే మీ జీవితం మారుతుంది. మీరు ఎక్కడ ఏ పని చేసినా సరే బాధ్యతగా చేయాలి, కానీ బానిసగా మారిపోకూడదు. మీలో ఉన్న అనంతమైన శక్తిని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. ఒక సింహం పిల్ల గొర్రెల మందులో పెరిగి తాను కూడా గొర్రెనే అని భయపడుతూ బతికేదట. ఒకరోజు ఒక ముసలి సింహం వచ్చి దానికి అద్దంలో మొహం చూపించి నువ్వు గొర్రెవు కాదు సింహాను అని చెప్పే వరకు దానికి తన నిజ స్వరూపం తెలియలేదట. సో మీ పరిస్థితి కూడా అదే. మీరు ఎవరో గీసిన గీతల్లో బ్రతుకుతూ మీ గర్జనని మర్చిపోయారు. మీ జీవితం బాగుపడాలంటే ముందు ఆ గొర్రె మైండ్ సెట్ నుండి బయటికి రండి. రిస్క్ తీసుకోండి. ఒంటరిగా నడవాల్సి వస్తే నడవండి. సత్యం ఎప్పుడూ గుంపులో ఉండదు, అది మీ ఒంటరితనంలోనే మీకు దొరుకుతుంది. నిజమేంటంటే టైం అయిపోతుంది, మీరు రేపు చేద్దాం, ఎల్లుండి మారదాం అని అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. వ్యాధి తగ్గాలంటే మందు పేరు చెప్పిస్తే సరిపోదు, ఆ మందును మనం మింగాలి. అలాగే ఫిలాసఫీ ఉంటే సరిపోదు, దీన్ని మీ రక్తంలోకి ఎక్కించుకోవాలి. మీ జీవితానికి మీరే బాధ్యులు. ఎవరిని బ్లేమ్ చేయకండి. మీ గమ్యం వైపు ఒక బాణంలా దూసుకుపోండి. మధ్యలో వచ్చే ఆకర్షణలు, విమర్శలు మిమ్మల్ని ఆపకూడదు. మీరు గెలిచిన రోజు ఈ ప్రపంచం మీ కాళ్ళ దగ్గర ఉంటుంది, లేకపోతే ఈ ప్రపంచమే మిమ్మల్ని కాళ్ళతో తొక్కాలని చూస్తుంది. చూడండి, బతకడం అంటే శ్వాస తీసుకోవడం కాదు, ఒక ఉద్దేశంతో జీవించడం. మీ లోపల ఉన్న ఆ నిప్పుని ఆరనివ్వకండి. వెళ్ళండి, మీ కెరీర్ ని మీరే బిల్డ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.